ఓం దేవతాయ నమో నమః రక్షాబంధనాయ మహోత్తాయ శుభమహోత్తాయ అస్తు ఓం ఆనందంత దేవసే దీర్ఘాః యుక్తాయ వత్సః అస్మానిగాః తీర్ఘాః వన్యమానో వన్యం మత్రాగాః దేవే ఘాతభేద యథాస్మాసు దేహే పుత్రంగాహకాః పదా బృహస్పతిః కొమ్ముడు పెట్టండి రెండు అక్షంతలు దేవతాయ నమో నమః రక్షాబంధన మహోత్తాయ శుభమహోత్తాయ అస్తు ఎడంతో పెట్టిన ఆడవాళ్ళు ఎడితే పెట్టండి ఓం దేవతాయ నమో నమః ఓం హర 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 శ్రీభాస్కరదేవతాయ నమో నమః అనుగ్రహాయ గృహాయ గణాక్షాయ వరసిద్ధిరస్తు అనుగ్రహాయ నమో నమః నమస్కరోమి నమస్కారం సమర్పయామి కృపాయ నమః. స్వామికి అన్న పూజ చేస్తాం, తదుపరి రక్షాబంధం కట్టాం, తదుపరి జంజం వేసాం, తదుపరి భాస్కర్ కట్టాం. ఇప్పుడు స్వామి పెద్దలకి అందరూ కూడా కళ్యాణానికి వస్తాడు. అది ఎంతమంది దేవతలు ఎంతమంది? ముక్కోటి దేవతలు. అప్పటికి ఎప్పటికీ ముక్కోటి దేవతలు తిరగరు. అలాగే నవగ్రహాలు. ఆ గ్రహాలు ఎన్ని? నవగ్రహాలు అంటే 9 తెలుసా పేర్లు? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు నవగ్రహాలు. అలాగే దిక్కులు ఎన్ని మనకు మొత్తం? దిక్కులు ఎన్ని? 10 దిక్కులు మొత్తం ఎన్ని? 10. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అనగా ఊర్ధ్వం అనగా ఆకాశం, భూదేవి అనగా భూదేవి. ఇంకో దిక్కులు లెక్క మొత్తం 10 దిక్కులు ఆవించుకొని అలాగే